సినిమా వాళ్ళు మామూలోళ్ళు కాదు. ఇప్పుడు ఆ విషయం వైసీపీ అధినాయకత్వానికి బాగానే అర్థమై ఉంటుంది. అందరికీ తెలిసిన వారితో మసాలా మాటలు మాట్లాడిస్తే బాగుంటుందన్న పార్టీ వ్యూహకర్తల వ్యూహం బెడిసి కొట్టిందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి కారణం కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ప్రైవేటు బస్సు ప్రమాదం ఘటన వేళ వైసీపీ మహిళా నేత సినీ నటి శ్యామల చేసిన ఆవేశపూరిత వ్యాఖ్యలు మొత్తం యాక్టింగే అన్నట్టు పోలీసు విచారణలో ఆమె చెప్పిన మాటలు ఉండడం గమనార్హం. కర్నూలు బస్సు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న కారణంగా కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్లో 27 మందిపై కేసులు నమోదయ్యాయి. వీటి విచారణలో భాగంగా ఈ ప్రమాదంపై నటి శ్యామల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడమే కాదు, పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసు నోటీసులు అందుకున్న శ్యామల విచారణకు హాజరయ్యారు. గంటన్నర పాటు సాగిన విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు చూస్తే అవాక్కవ్వాల్సిందే. ప్రెస్ మీట్లలో, పార్టీ వేదికల మీద మీడియాతో మాట్లాడే వేళ ఆమె ప్రదర్శించే ఆగ్రహం, ఆవేశం మొత్తం నటనేనా అన్న ప్రశ్న ఇప్పుడు కలుగుతోంది. దీనికి కారణం ఆమె పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానమే. ప్రమాదానికి ముందు శివశంకర్, అతడి మిత్రుడు ఎర్రిసామీలు బెల్ట్ దుకాణంలో మద్యం తాగారని మీకెలా తెలుసు? మీకెవరు చెప్పారు? దానికి తగిన ఆధారాలున్నాయా? ఆధారాలు ఉండే వాటిని చూపించండి అంటూ అడిగిన ప్రశ్నలకు ఆమె నీళ్లు నమిలినట్టు తెలుస్తోంది. అవాస్తవాన్ని ఎందుకు ప్రచారం చేశారని ప్రశ్నించగా తాను వైసీపీ అధికార ప్రతినిధి కావడంతో పార్టీ వారిచ్చిన స్క్రిప్టు, పార్టీ ఆదేశాల మేరకు చదివినట్టు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.